శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 గుంటూరు బుధవారం. ఆరాధన ఉదయం 7 గంటల నుంచి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినము వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. నీకు నోటి నిండా నవ్వు కలగజేయును. నా జీవితానికి నవ్వా? ఇంతవరకు ఎటకారంగా నవ్వుకున్నావేమో. నేను బాగుపడటమా? నేను ఇల్లు కట్టటమా? ఎవరన్నా అమ్మ నువ్వు మంచి ఇల్లు కడతావమ్మా, దేవుడు నీకు మంచి కారు ఇస్తాడంటే, నాకు కారా? దేవుడు నీకు ఉద్యోగం, నాకు ఉద్యోగం, నా బిడ్డకు ఉద్యోగమా? మా జీవితంలో అవన్నీ మాకు ఉంటాయా? వినటానికే కానీ మేము కనటానికి కాదు అన్నట్టు ఉంటారు చాలామంది. కానీ ఆశీర్వాదాన్ని నువ్వు కనబోతా ఉన్నావు. ఆమెన్. ఆమెన్ అని చెప్పండి. మీరు ఆమెన్ అని 7 మార్లు చెప్పండి. ఇంతవరకు ఉన్న ఊహల్లోనే ఉన్నావేమో, ఊహలనన్నీ దేవుడు నీకు పట్ల నిజము చేస్తూ ఉన్నాడు. నీ నోటి నిండా నవ్వు శాశ్వతంగా దేవుడు పెట్టబోతున్నాడు. ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నావు. గుండె నిండా ఎంత వేదన, ఎంత దుఃఖము. గుండె ఓపెన్ చేస్తే హృదయం నిండా కన్నీళ్ళు ఊటతో నిండిపోయిందేమో, చెరువులాగా అయిపోయింది నా బ్రతుకు. లోపల నేను ఏడవకుండా అలా బ్రతుకుతున్నాను, కానీ నాకున్న కష్టాలు, బాధలు ఎవ్వరికి చెప్పలేను. నా వల్ల కాదు, నా గుండె భారం అయిపోయింది, నేను బ్రతకలేకపోతున్నాను అనుకుంటున్నావేమో. దేవుడు నీ కన్నీళ్లను ముత్యాలుగా మార్చి నీ నోటి నిండా నవ్వు దేవుడు కలగజేస్తూ ఉన్నాడు. నవ్వు నోటి నుండి ఎప్పుడు వస్తుందంటే, జరగదు అనుకున్న చోట దేవుడు జరిగించి నిన్ను తలగా నియమించినప్పుడు నీ నోటి నిండా నవ్వు ఉంటుంది. గొప్ప విజయము దేవుడు నీకు ప్రకటించింది. అందుకనే ఆల్రెడీ కృప నీ పట్ల డోర్ ఓపెన్ అయ్యి బయటకు వస్తూ ఉంది. నీ చుట్టూ కృప ఆవరిస్తూ ఉంది. ఇంతవరకు ఏడ్చేవు కానీ ఇక మీదట నవ్వుతావు. ప్రతి అద్భుతమైన సాక్ష్యం మీద నీవు అనేక చోట్ల వాడబడతావు. పరిశుద్ధాత్ముడు నీకు తోడై ఉండును గాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి జీవముగల దేవుని సన్నిధానంలో ఒక ఉన్నతమైనటువంటి మాటను పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరుస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం తెరిచి దీన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇంతవరకు
ఈ యొక్క మాట, ఈ వాగ్దానములో నుండి ఎన్నో రకాలుగా దేవుడు అనేక చోట్ల అనేక రకాలుగా మాట్లాడుతూ వచ్చారు. మీ మధ్య పరిశుద్ధాత్ముడు నిలిచి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మీకు తెలియపరిచే వర్తమానము. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనం. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఎలాములో నుండి, షీనారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు. అందరూ ఈ మాట చెప్పాలి. విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. తర్వాత 12వ వచనం కూడా చదువుదాం. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలవబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీలను పోగు చేయును. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదావారిని సమకూర్చును. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ నాతో ఈ మాట చెప్పండి. విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. ప్రియులరా, రెండవ మారు దేవుడు చెయ్యి చాచుతున్నాను అని మాట్లాడారు. మరి మీ మధ్య దేవుడు ఇచ్చేటువంటి గొప్ప మాట ఏంటంటే, మీకు ఏ రకంగా రెండవ మారు సహాయం కలుగుతుందంటే, పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిచింది. 11వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. అందులో పత్రోసులో నుండి, మొదటగా అష్షూరులో నుండి, రెండవది ఐగుప్తులో నుండి, మూడవది పత్రోసులో నుండి, కూషులోని. ఈ ప్రదేశాలు అన్నమాట. ప్రజలు సమస్యల వల్ల చెదిరిపోయినప్పుడు, అన్యాయముగా బలైపోయినప్పుడు అష్షూరీయులు ఇశ్రాయేలీల్ని బంధించినటువంటి స్థితి, ఐగుప్తు స్థితి, బానిసలుగా ఉన్న స్థితి. ఐగుప్తు అనేది వారి స్థానము కానిది, వారి గృహము కానీ వారి పొలము కానీ కాదు. ఐగుప్తులో ఉండటం అంటే వేరే గృహంలో ఉండటం, వేరే వారి యొక్క అధికారము కింద బ్రతకటం. అయితే పత్రోస్ అంటే అన్యాయానికి సూచన. నోట్ చేసుకోండి. ఈ దినము దేవుడు నీ జీవితంలో కృప వెల్లడిపరిచేది ఏంటంటే, నీకు జరిగిన అన్యాయము కోసం నువ్వు ఏడుస్తున్నావు కదా, అన్యాయము దుర్మార్గత రెండు నోట్ చేసుకోండి. నమ్మి మోసపోవటం. పత్రోస్ యొక్క అనుభవం ఏంటంటే నమ్మి మోసపోవటం, అన్యాయముగా బలైపోవటం. అయితే పరలోకమందున్న దేవుడు తన సేవకుడి ద్వారా ఈరోజు నీకు ప్రకటిస్తున్న మాట, నీకు జరిగినటువంటి మోసము నుండి, జరిగిన అన్యాయము నుండి, దుర్మార్గత నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. నమ్మిన వారందరూ నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. మీకు ఆల్రెడీ ఒకసారి అన్యాయం జరిగింది, బయటపడ్డావు. ఒకసారి మోసపోయావు, బయటపడ్డావు. మళ్ళీ మోసపోయావు, మళ్ళీ అన్యాయం జరిగింది అని ఏడుస్తున్నావేమో. వ్యాపారం పోయింది, వ్యవసాయం పాడైపోయింది, అప్పులు పాలైపోయాను, అన్నీ అయిపోయినాయి అని ఏడుస్తున్నావేమో. శుభవార్త, నీకే. నిన్ను ఆ పడిపోయిన గోతిలో నుండి, అంధకారములో నుండి నిన్ను పట్టుకుని లేవనెత్తి, గొట్టు మీద కాదు, కొండ పైన, సియోను కొండ పైన నిలబెట్టడానికి ఆయన రెండవ మారు తన చెయ్యి చాచుతున్నాడు. ఈ వాగ్దానం నాకే అన్నవారు 7 మార్లు ఆమేనని చెప్పండి. 1 2 3 4 5 6 7. రెండవ మారు మళ్ళీ ఛాన్స్ రాబోతా ఉంది. ఒక్కసారి దేవుడు దీవించినప్పుడు ఎంత బాగుండేవాళ్ళమో,
అన్నీ అయిపోయినాయి ఇప్పుడు అని అనుకుంటావేమో. నువ్వు మళ్ళీ పడిపోయేవేమో, భక్తిలో పడిపోయేవేమో, ఆత్మీయ స్థితిలో దిగజారిపోయేవేమో. దేవుడు మరలా రెండవ మారు తన చెయ్యి చాపుతున్నాడు నీ దగ్గరికి. నీకు సహాయము చేసే దక్షిణ హస్తము నీ దగ్గరికి వస్తున్నాడంతే. ఆమేన్. మన చెయ్యి ఎలా ఉంటుంది చెప్పండి? మన చేతులు ఎలా ఉంటాయి? ఎప్పుడు మన చెయ్యి ఇలాగే ఉంటుంది. ఇస్తారా? మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు విన్నాం కదా. చిన్నప్పుడు ఓహో తెలిసాక అమ్మని పాలు అడుగుతాం, బిస్కెట్లు అడుగుతాం, అమ్మ ఏమైనా ఫుడ్ పెట్టమ్మా అంటాం. మనము పుట్టినది మొదలుకొని శ్వాస విడిచి చనిపోయే వరకు ఎప్పుడు మనం ఇస్తారా 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 పెడతారా పెడతారా. ప్రార్థన చేసినప్పుడు కూడా సెంగు పైన వేసుకుని ఏమని ప్రార్థన చేస్తావు? దేవా నా కొడుకులను దీవించు, నా కూతురుని దీవించు, వాళ్ళ సంసారం బాగు చేయి. అన్నీ ఇచ్చే ఇచ్చే ఇచ్చి దేవుణ్ణి అడగటమే, భర్తని అడగటమే, భార్యని అడగటమే, ఎక్కడ ఏమి దొరకకపోతే ఇంటి పక్క వాళ్ళని కూడా అప్పు అడగటమే. అంటే మన చెయ్యి ఎప్పుడు ఒక 10,000 ఇస్తారమ్మా, ఒక 20,000 ఇస్తారమ్మా. ఎప్పుడైనా నీ చెయ్యి ఎలాగుందా? నేను ఇస్తాను మీకోసం అని ఎప్పుడైనా నీ చెయ్యి ఇలా వెళ్ళిందా? ఎంతున్నా సరిపోతుంది మనకి. కానీ నీవు నేను నమ్మిన దేవుని చెయ్యి మాత్రం ఇలాగే ఉంది. తీసిస్తానే ఉంటాడు ఆయన. ఆయన హస్తము కురచకాలేదు. ఆమేన్. నువ్వు నమ్మగలిగితే మరొకసారి 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 పరిశుద్ధాత్ముడు చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, రెండవ మారు ఆయన చెయ్యి చాచుతున్నాడు. ఇది నాకే అని మీరు అనుకుంటే మీ హృదయం అంతటితో ప్రభుని స్తుతించండి. నేను మోసపోయాను, నాకు అన్యాయం జరిగింది, ఇంతే నా బ్రతుకు అని అనుకుంటున్నావు కదా. లేదు, మరలా దేవుడు నిన్ను నిలబెట్టబోతా ఉన్నాడు. తెలుసో తెలియక పడిపోయేవేమో, తెలుసో తెలియక నష్టపోయేవేమో, తెలుసో తెలియక రోగి అయిపోయేవేమో, చేయరాని పాడు పనులు చేసి శరీరం అంతా కూడా మరణకరమైన రోగానికి బలైపోయిందేమో. అయినా దేవుడు మరలా నీకు రెండవ మారు తన చెయ్యి చాపి నీ గాయమును కట్టబోతా ఉన్నాడు, నీకు సహాయము చేయబోతా ఉన్నాడు. సహాయము చేయవాడు ఆయనే. పత్రోసులో ఉన్నటువంటి దేవుని బిడ్డలకి అన్యాయం జరిగింది. ఎవరు మోసపోతారంటే తొందరగా దేవుని బిడ్డలే మోసపోతారు. ఎవరు మోసపోతారు? దేవుని బిడ్డలే మోసపోతారు. ప్రియులరా, ఇది నాన్న దేవుని ఆత్మ చెప్తా ఉంది. నువ్వు ఎవరిని నమ్మి మోసపోయావో, ఎవరి మాటలు నమ్మి నీ జీవితం పాడు చేసుకున్నావో, ఇక నాకు మరణమే తప్ప నాకు ఆశీర్వాదం లేదు అని అనుకుంటున్నావు కదా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరలా నువ్వు నిలబడతావు, మరలా ఇల్లు కడతావు, పెళ్లి చేస్తావు, భూమి కొంటావు, మరలా రక్షించబడతావు, మరలా రక్షణ సాక్ష్యముతో ప్రతి చోట దేవుని సాక్షిగా ఉంటావు. పత్రోసులో నుండి నిన్ను విడిపించడానికి దేవుని హస్తము నీ దగ్గరికి వస్తున్నది. విడిపించటానికి, అందరు చెప్పండి, గట్టిగా చెప్పాలి. విడిపించటానికి, రప్పించటానికి యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చెయ్యి చాపితే ఎట్లుంటుందంటే అక్కడ కనపడుతుంది చూడండి, అద్భుతమైన మాట 12వ వచనంలో ఉంది. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలవబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీలను పోగు చేయును. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యోధా వారిని సమకూర్చును. నీ కుటుంబం చెదిరిపోయింది, నీ బ్రతుకు చెదిరిపోయింది అని ఏడుస్తున్నావు కదా. నా బిడ్డ కుటుంబం ఇలాగైపోయింది, నా బ్రతుకు ఇలాగైపోయింది, నా భర్త ఇలాగైపోయాడు, మా పుట్టింటి వాళ్ళు అలాగైపోయారు.
మా మెట్టింటోళ్ళు ఇలాగ అయిపోయారు, నా వ్యాపారం ఇలాగ అయిపోయింది, అందరూ మోసం చేశారు, అందరూ తినేశారు నా సంసారాన్ని, చివరికి నేను ఏకాకిలాగా అయిపోయినాను అనుకుంటున్నావు కదా. మరలా దేవుడు నీ కుటుంబాన్ని పోగు చేయబోతా ఉన్నాడు. చెదిరిపోయిన నీ మనసును మరలా నిలబెట్టబోతా ఉన్నాడు. పోయిన నీ వ్యాపారము, ఎక్కడెక్కడ ఎవరు మోసం చేశారో మరలా దేవుడు అన్ని సమకూర్చి నీకు అప్పగించబోతా ఉన్నాడు. మన కష్టార్జితం ఎక్కడికి వెళ్ళినా ఏమీ కాదు, అది 100% పోగు చేసి పట్టుకొచ్చేవాడు ఒకడు ఉన్నాడు. నువ్వు పనిచేసిన కష్టార్జితం ఎక్కడుండిపోయిందో, నీకు రావాల్సిన బాకీ డబ్బులా భూమా ఏదైనా సరే పోగు చేసేవాడు ఒకడు ఉన్నాడు. మనం పోగు చేయలేం, మనం వసూలు చేయలేం కొన్ని సమయాల్లో, కానీ నీవు నమ్మిన దేవుడు వసూలు చేసి నీ చేతికి అప్పగిస్తాడు. మీరు నమ్మగలిగితే గట్టిగా చప్పట కొట్టి హల్లెలూయా అని కేకలేయండి. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగు చేయవాడు, నమ్మకమైనటువంటి స్థితిలో ఉన్న వారిని మోసము చేశారు. పత్రోసులో ఎన్నో భయంకరమైనటువంటి అన్యాయము నాకు సరైన బలము లేదని, నా వెనక ఎవరు అడిగేవారు లేరని, నాకు అన్యాయం జరుగుతుంది, అన్యాయం చేస్తున్నారు, ఏడుస్తున్నావు కదా. న్యాయాధిపతి నీ పక్షముగా ఉన్నాడు, న్యాయాధిపతి నీతోనే ఉన్నాడు. చివరి క్షణములో నీకు న్యాయము ప్రకటించబోతా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. న్యాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, నాకు చాలు యేసయ్యా. న్యాయము చేసేవాడు అక్కడున్నాడు. అందుకనే న్యాయము చేసే పెద్ద ఆయన నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, విడిపించుటకు రప్పించుటకు రెండవ మారు మరలా చెయ్యి చాచుతున్నాడు. ఇంకేమైనా కావాలా మీకు? మరలా గర్భఫలం పోయిందని ఏడుస్తున్నామేమో, అభాషణ అయిపోయింది, వచ్చినట్టే వచ్చి పోయింది అనుకుంటున్నామేమో. మరలా రెండవ మారు ఆయన చెయ్యి చాచి ఓ బుడంకైనా అందులో పాడేస్తాడు. నా వ్యాపారం అంతా పాడైపోయిందని అనుకుంటున్నామేమో, మరలా దేవుడు రెండవ మారు చెయ్యి చాపటం అంటే నీకు మరలా పెట్టుబడిని చేతికి అప్పగిస్తాడు, మరలా లాభాన్ని నీ చేతికి అప్పగిస్తాడు. పెంట కుప్పల మీద ఉన్న నీ కుటుంబాన్ని పైకి లేవనెత్తుతాడు. న్యాయాధిపతి నీ పక్షముగా ఉన్నాడు. ఒక ధ్వజము నీ ముందు నిలబెట్టాడు, యేసు క్రీస్తు అనే ధ్వజము. ఈరోజు నీ ముందుకు వచ్చినటువంటి ప్రార్థనా శక్తి అనే ధ్వజము. దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, భ్రష్టులైపోయిన నీ స్థితిని, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయిన నీ కుటుంబాన్ని మరలా పైకి లేవనెత్తి నీతిమంతుల జాబితాగా మార్చబోతా ఉన్నాడు, ఐశ్వర్యవంతుల జాబితాగా మార్చబోతా ఉన్నాడు, ఆరోగ్యవంతుల జాబితాగా మార్చబోతా ఉన్నాడు. మరలా సమకూర్చి నీ కుటుంబాన్ని నిలబెట్టబోతా ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు పారిపోవాలని అనుకుంటున్నావు? ఎవరు మనుషులు లేని చోటకెళ్ళి ఒంటరిగా జీవించాలని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు భయముతో బ్రతుకుతున్నావు? దేవుడే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సహాయము నీకు మనుషుల వల్ల రాదు, దేవుని నుండి సహాయము కలుగుతూ ఉంది. నీకు సహాయము ఆయన చేయబోతా ఉన్నాడు. పత్రోసులో నుండి ఈరోజు మీరు ఇంటికి వెళ్తూ మీకు కనపడిన వారికి అందరికీ చెప్పండి, పత్రోసులో నుండి దేవుడు న్యాయము జరిగిస్తున్నాడు. నా జీవితంలో జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదని ఏడుస్తున్నావు కదా. నేను పడిపోయినట్టు ఎవరు పడిపోకూడదు, నాకు వచ్చిన రోగం ఎవరికి రాకూడదు, నాకు జరిగిన అవమానం ఎవరికి జరగకూడదు అనుకుంటున్నావు కదా. దేవుడు రెండవ మారు మరలా నిన్ను సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. మన చెయ్యి ఎలాగుంటుంది? పుచ్చుకునేలాగా. ఆయన చెయ్య ఇచ్చేవానిగా ఉంటుంది. ఎన్ని సమయాలైనా నీకు ఇస్తానే ఉంటాడు ఆయన.
ఆయన ఇవ్వటంలో కొంచెం కొంచెం ఇవ్వడు, సమృద్ధిగా ఇస్తాడు. నా చెయ్యి చూడండి, ఆయన చెయ్యి ఎలాగుంటుంది, ఇలాగ వదిలేస్తాడు అంతే. అందులో ఐశ్వర్యము, ఇల్లు, పాడి, పంట, ఆరోగ్యము, ఆనందము, ఉత్సాహము అన్నీ అందులోనే ఉంటాయి. ఈ నెల, ఈరోజు గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, మీరు ఇంటికి వెళ్ళి కూడా రాసుకోండి. మరలా దేవుడు పోగు చేసి మిమ్మల్ని సమకూరుస్తాడు. మీ కష్టార్జితను పోగు చేసి సమకూరుస్తాడు. ఎలా వస్తుందో తెలీదు, నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది అంతే. పోయినవన్నీ మనకు వస్తాయి. అమ్మేసుకున్న భూమి, ఇల్లు దేవుడు 2 రెట్లుగా మళ్ళీ ఇవ్వబోతా ఉన్నాడు. పత్రోసులో నుండి విడిపించబడుతున్నావు. అందరు చెప్పండి, నేను పత్రోసులో నుండి విడుదల పరచబడుతున్నాను. నా దేవుడు యేసయ్య రెండవ మారు తన చెయ్యి చాపుతున్నాడు. నేను సమృద్ధిని చూస్తున్నాను. ఆత్మ మీకు తోడై ఉండును గాక. అందరూ తలలో వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలవబడి కళ్ళు మూసుకుని మౌనముగా, నా జీవితము పత్రోసులో ఉందని నువ్వు చూసావు కదా బాబు. పత్రోసు అనుభవం దుర్మార్గం, నమ్మి మోసపోవటం. నేను అనలేదు, నేను తీయలేదు అన్నా సరే నిన్ను దొంగగా నిలబెడుతున్నారే, నిన్ను 10 మందిలోని అవమానం చేస్తున్నారు, అవమానపరచబడుతున్నావు కదా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏడవబోకు. ఎవ్వరికి నేను అన్యాయం చేయలేదని ఏడుస్తున్నావు కదా. నీ పక్షంగా న్యాయాధిపతి ఉన్నాడు, ఆయనే నీకు సహాయం చేస్తున్నాడు. రెండవ మారు కోల్పోయింది తిరిగి వస్తుంది. ఈ నెల, సంవత్సరం కాదు, ఈ నెలే, ఈ నెలలోనే మరలా ఈ తారీఖు లోపల దేవుని కార్యము, దేవుని కార్యం, అది దేవుని కార్యము జరగబోతుంది. నీకు దమ్ముందా? నమ్మగలవా? విశ్వసించగలవా? ప్రార్థన చేయి. నా పాపాలు క్షమించేస్తాయా, నన్ను పరిశుద్ధపరిచేస్తాయా, నన్ను నీ బిడ్డగా స్వీకరించు. నీ బిడ్డగా నన్ను స్వీకరించు. నువ్వు కావాలేసయ్యా, నువ్వు కావాలయ్యా. నాకు న్యాయం కావాలి. నా శరీరం పాడైపోయింది, నా వ్యాపారం పాడైపోయిందని ఏడుస్తున్నావా? నా బిడ్డకి ఉద్యోగం లేదు, వచ్చినట్టు వచ్చి పోయింది. వ్యాపారం లేదు, బ్రతుకు తెరువు లేదు, పని పాటలు లేవు. ఎలా బ్రతకాలని ఏడుస్తున్నావా? రెండవ మారు యేసు రెండవ మారు తన చెయ్యి చాచుతున్నాడు విడిపించడానికి, పాపము నుండి, శాపము నుండి విడిపించడానికి, బంధకాల నుండి విడిపించడానికి, అప్పులు బాధ నుండి విడిపించడానికి, గొడ్డితనం నుండి విడిపించడానికి, మూర్ఖ స్వభావం నుండి విడిపించడానికి, పాప స్వభావం నుండి విడిపించడానికి రెండవ మారు ఆయన చెయ్యి చాచుతున్నాడు. నా పట్ల దయ చూపుతున్నావా? నేనే పాటి దానిని, నేనే పాటి వాడినయ్యా. చచ్చిపోయిన కుక్క వంటి నా బ్రతుకుకి రెండవ మారు మరలా దయ చూపుతున్నావా? మరలా తలగా బ్రతుకుతావు, మరలా తలగా నిలబడతావు. బిడ్డ బ్రతికిలాగా అయిపోయింది, ఒంటరి అయిపోయింది, ఇలాగ మనిషిని కోల్పోయాం, నా భర్త లేడు అని ఏడుస్తున్నావా? నా అల్లుడు పోయాడా, కోడల్లాగా అయిపోయిందా, ఇలాగ అన్నీ ఒకటి పాడు చేసేసుకున్నానా అనుకుంటున్నావా? రెండవ మారు మరలా నీ కుటుంబాన్ని ఆయన కట్టబోతున్నాడు. మరలా నీ బ్రతుకుని రెండవ మారు ఆయన ద్రాక్షవల్లిగా నిలబెట్టబోతా ఉన్నాడు. రెండవ మారు సంతానం ఇచ్చి నిలబెట్టబోతా ఉన్నాడు. రెండవ మారు రుణబాధలు తొలగించి
ఐశ్వర్యంతో నిలబెట్టబోతున్నాడు. ఇక నీ నోట గొప్ప సాక్ష్యం ఉంటుంది. తెలుసో తెలియక నేను పాపం చేసేనేమో క్షమించు, నా కుటుంబీకులు పాపం చేసేనేమో క్షమించు, నన్ను పరిశుద్ధపరచు బాబు, నన్ను పవిత్రపరచు బాబు. ప్రార్థన చేయండి. దేవుడు రెండవ మారు మరల చెయ్యి చాపుతున్నాడు. ఇక సర్వ సమృద్ధి ద్వారాలు తెరవబడతాయి, ఆకాశపు తూములు విప్పబడతాయి. 40 రాత్రులు 40 పగళ్ళు ఆకాశము నుండి వచ్చిన నీరు వలె నీ ఇల్లు సమృద్ధి జీవముతో నింపబడబోతావు. నీ వ్యాపారము, నీ పాడి, నీ పంట, నీ కుటుంబము, నీ బిడ్డలు సర్వ సమృద్ధిని చూడబోతున్నారు. సర్వ సమృద్ధిలో నిలబడబోతా ఉన్నారు.